అసలు ఇంక ఇల్లంతా చదరబరం కాదు. ఆ వస్తువులు మెయింటైన్ చేయాలంటే మామూలుగా ఉండదన్నమాట. ఇంక మా అమ్మ అయితే ఒక 1 ఇయర్ నుంచి కరెక్ట్గా ఇంట్లో ఉండట్లేదు అనమాట. ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా చదలు పట్టేసింది అసలు. చూడండి బయటకి అయితే ప్లేవుడ్ చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది, లోపల నుంచి అయితే మొత్తం తినేసింది. చూడండి లోపల డెక్ లో ఉంటది కదా చెక్కది, అది మొత్తం తినేసి ఇసుకిసగలా రాలిపోతుంది చూసారా. ఇంకా మాకు పైన కరెంట్ బోర్డు ఉంది కదా, అక్కడ గీజర్ కనెక్షన్ ఉందన్నమాట. అది పనిచేయట్లేదు కదా ఈ బోర్డు చేయించడానికి పిలిస్తే వాళ్ళు చెప్పారు మొత్తం చదపెట్టేసిందండి, గుల్ల గుల్ల అయిపోయింది లోపలని. అప్పుడు చూసుకున్నాం అనమాట. అలా ఉంటది అసలు. ఇంక ఇల్లంతా చదరబరం కాదు. ఆ వస్తువులు మెయింటైన్ చేయాలంటే మామూలుగా ఉండదన్నమాట. ఇంక మా అమ్మ అయితే ఒక 1 ఇయర్ నుంచి కరెక్ట్గా ఇంట్లో ఉండట్లేదు అనమాట. ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా చదలు పట్టేసింది అసలు. చూడండి బయటకి అయితే ప్లేవుడ్ చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది, లోపల నుంచి అయితే మొత్తం తినేసింది. చూడండి లోపల డెక్ లో ఉంటది కదా చెక్కది, అది మొత్తం తినేసి ఇసుకిసగలా. ఇంటికి బిల్ట్లు అయితే చెదలు రాదండి, అందుకని ఏం బాధ లేదు, మేము ఎక్కువ బిల్ట్లు వేసాం, పైదాకా చెదలు రాదంటే నేను అన్నాను మంది 4 అంతస్తు అపార్ట్మెంట్లు అద్దెకుంటున్నాను, 4కి వచ్చింది. అది ఎక్కడున్నా కళ్ళకు కూడా అగపడతలేదు, డోర్లు ఊడి కింద పడ్డాయి. మరి చూడండి వాష్రూమ్ డోర్లు ఇంటి బెడ్ కి, అది భీములకి లేదా బెల్ట్ వేసిన దానికి, ఫ్లోరింగ్ వేసిన దానికి అస్సలు సంబంధం ఉండదు. అది ఎక్కడో పై పంచులు కొద్దిగా సందుండా వచ్చేసి దానికి సంబంధమే లేదు. అది 24 గంటలు డ్యూటీ చేస్తానే ఉండిద్ది. ఒక్కొక్కళ్ళు టన్నులు బస్తాలు సిమెంట్ పోతారు. ఎందుకంటే అది పుట్టకూడదు, పుట్టిందంటే అది దాని పని ఏంటంటే పిల్లలు వర్క్ పెరిగిపోతా ఉండిద్ది అనమాట. అసలు అమ్మో, దానికి ఒక్క చెక్క అరిగిద్దండి. అవును, సెల్యులోజ్ అనే ఎంజైమ్ ఉండిద్ది దానిలో, చెదల పురుగులో. అది ఒక ఆవుల్లో ఉండిద్ది, గేదెల్లో దానికి ఉండిద్ది, మనుషులకు ఉండదు. మనం చెక్క తింటే మనకు అరగదు, ఆపరేషన్ చేసి తీయాలి మనకి. వాటికి దేవుడు ఇచ్చిన వరం అనమాట. ఆ సెల్యులోజ్ అనే ఎంజైమ్ తినే అది బతకాలి, ఆ పురుగు అనేది. కాబట్టి దాని సేవల్లాగా అది నిరంతరం పడుకోదు, నిద్రపోదు. ఇక మేముండే అపార్ట్మెంట్ అందులో కూడా ఉంది, చెదలు ఫుల్ గా ఉంది. నేనేం చేయగలుగుతా, మందు కొట్టినా కూడా. వెల్కమ్ సన్ విజన్ పెస్ట్ కంట్రోల్. అందరికీ నమస్కారం. ఈ కిచెన్లో కబోర్డ్స్ అండి, మొత్తం చెదలు పట్టేశాయి, మొత్తం డొల్ అయిపోయాయి, చెదలు పూర్తిగా తినేసింది. ఇలా పట్టి చేతులతో లాగేస్తుంటే మొత్తం వచ్చేస్తున్నాయి, మొత్తం దుగ్గుగా అయిపోయాయి. సార్ వాళ్ళు 4-5 ఇయర్స్ అవుతుందంట కబోర్డ్స్ చేపించి. ఇంటికి కానీ కబోర్డ్స్ చేపించేటప్పుడు కానీ ఎలాంటి టెర్మిట్ కంట్రోల్ ట్రీట్మెంట్ చేయించడం వల్ల ఇలా మొత్తం చెదలు తినేసి. मुख्यम, स्मार्ट वर्क मुख्यम, सेल्फ मोटिवेशन